హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఓటింగ్ అనేసి అయితే చూద్దామండి. సో తనుజాన అని అందరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికి చాలా తక్కువ డిఫరెన్స్ అయితే ఉంది. ఏదైనా జరగచ్చు లాస్ట్ మూమెంట్ లో. సో నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్ వేసుకోండి, ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. బాగా గ్యాప్ లేదు, 2-3%, 4-5% అంతకు మించి ఉండట్లేదు. కళ్యాణ్కి లైన్ గా పాజిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి, తనుజకి అంతగా పడట్లేదు. కాబట్టి కొంతమంది కళ్యాణ్ అంటున్నారు, కొంతమంది తనుజ. నాకు తెలిసినంత వరకు కళ్యాణ్కే ఉందని నా గట్ ఫీలింగ్. ఎందుకంటే ఒక సామాన్యుడు గెలవాలని చాలా మంది అనుకుంటున్నారు. మోస్ట్లీ అదే జరగచ్చేమో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అలానే పాములు కూడా కదులుతున్నాయి. బిగ్ బాస్ ప్లానింగ్ కూడా అలాగే జరుగుతుంది ఖచ్చితంగా. సో మరి ఈ 2-3 వీక్స్ గేమ్ ఎలా ఉంటుంది, ఈ రోజు రేపు రెడ్ కార్డు విషయం, ఇవన్నీ చాలా డిస్కషన్స్ అయితే నడిచాయి. నిన్న రెడ్ కార్డు చూపించి మరి బెదిరిస్తారా ఏంటి అనేది తెలీదు. ఎందుకంటే అక్కడ పీక పట్టుకోవడం అనేది నార్మల్ థింగ్ కాదు. అది ఏ ఉద్దేశంతో పట్టుకున్నా, ఇంటెన్షన్లా అన్ఇంటెన్షన్లా ఏదైనా కానీ ఆ చేత్ అనేది అక్కడికి వెళ్ళింది కదా, అది 100% రాంగ్. ఒకవేళ కోపంలో ఆయన అన్ఇంటెన్షనల్గానే ఏదైనా జరిగి ఉంటే నువ్వు ఏది తీసుకురాలేవు కదా. మరి అదే నీకు ఇప్పుడు ఆ రోజు రీతు ఇట్లా ఇట్లా అన్నావు, అదే ఇక్కడికి పోలే కదా చేతు. ఏదైనా కూడా ఇప్పుడు నిన్న నైట్ కూడా చాలా డిస్కషన్ అదే. సంజయ్ పోట్రే కాదు, ఉన్న వాస్తవం చెప్తుంది. పీక పట్టుకున్నాడు డిమాన్ అని చెప్పేసి రీతు కోపం వస్తుంటది, కళ్యాణ్కి వెళ్ళి చెప్తుంటది. కళ్యాణ్ ఏమో నేను చూసుకుంటాలే, వాడేం కావాలని చేయలేదు, నేను చెప్తానులే అని చెప్తున్న మాట. ఏదైనా జరగచ్చు. రేపు సాటర్డే ఎపిసోడ్ దద్దరిల్లిపోతుందేమో అనిపిస్తుంది టీఆర్పీ. చూడాలి. సో కళ్యాణే టాప్ లో ఉండడాన్ని నా ఫీలింగ్. తర్వాత తనుజకి పాపం అన్యాయమే జరిగింది. తనుజ భరణి గారితో వచ్చిన వాళ్ళు కరెక్ట్ గా టాస్క్ ఆడారు, వాళ్ళు గెలిచారు. మిగతా వాళ్ళేమో కొంచెం లూజ్ గా ఆడారు, సో వాళ్ళు గెలిచారు. ఏదైనా సరేలే, కంటెండర్స్ అయినా ఏం లావో టకటక ఎగిరిపోయారు. ఒట్టిగా డిజర్వ్ పెట్టేసి అదన్నమాట. సో అన్యాయమే మనలేము, వచ్చినా కూడా వెళ్ళిపోయేటోళ్ళు అట్లకి వెళ్ళి. ఇది థర్డ్ ప్లేస్ మన ఇమాన్యుయల్కి చాలా ఓటింగ్ జరుగుతుందంట. ఫోన్ కాల్స్ ఓటింగ్ బాగా వెళ్తుందంట. ఊరు నుంచి ఫోన్ కాల్సే తెలుసు కాబట్టి ఫోన్ కాల్స్ వేస్తుంటారు. హాట్స్టార్కి వెళ్ళడము, ఆ ఓట్ అని ఎక్కడుందా అని చూడడము, ఆ క్లిక్ చేసి వేయడం చాలా మందికి తెలియదు. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో కూడా ఎక్కడ ఉంటుందో చూసేదాన్ని, అంటే ఫస్ట్లో ఇది వరకు. ఎందుకంటే అంత జనాలకు, చదువుకొని పీపుల్స్కు, చదువుకున్న వాళ్ళకైనా కూడా హాట్స్టార్ ఓపెన్ చేసి ఎపిసోడ్ కిందన, లైవ్ కిందన ఓట్ అనే ఆప్షన్, ఆ ఫన్ జోన్ అంటేనే అది ఎక్కడో ఉండింది అప్పుడు శ్రీజాకి భరణికి వేద్దామంటే. సో ఇటువంటి ఇవి తెలియక చాలా మంది ఫోన్ కాల్స్ ఓటింగ్ వేసేస్తారు. సో ఇమాన్యుయల్కి ఫోన్ కాల్ ఓటింగ్ చాలా పడుతుంది. విన్నర్ రేస్ లో ఉంటాడా అంటే చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ఇమాన్యుయల్ కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఇమాన్యుయల్. ఇక ఫోర్త్ ప్లేస్ వచ్చేసి డీమాన్ క్యాప్టెన్ అంటున్నారు. మరి క్యాప్టెన్ డీమానా, కళ్యాణ్ పడాలా? నేను అనేది ఖచ్చితంగా స్టోరీస్ లో పెడతాను. నచ్చితే ఖచ్చితంగా నా ఇన్స్టా లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో డీమాన్ మోస్ట్లీ అంటున్నారు. సో కళ్యాణ్ పడాలా అనే ఒక పేరు కూడా వినిపిస్తోంది. లాస్ట్ రౌండ్ కళ్యాణ్ డీమానా లేకపోతే డీమాన్ ఇమాన్యుయల్ అనేది అర్థం కావట్లేదు. మరి ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం వెయిట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో అదన్నమాట. ఇక ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి మనకి, ఫిఫ్త్ ప్లేస్ నుంచి వీళ్ళు డేంజర్ జోనే అబ్బా. భరణి అయినా, సంజన అయినా, సుమ్ము అయినా, దివ్య అయినా. ఎవరు వెళ్ళొచ్చు అంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య పక్క, లేదు అంటే డబుల్ ఎలిమినేషన్ అంటే భరణి సుమ్ములలో ఒకరు, సంజన దివ్యాలో ఒకరు పక్క డబుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు. భరణి, సుమనన్న, సంజన, దివ్య ఇలా ఉంది ఓటింగ్ ఆర్డర్. చాలా తక్కువ పర్సెంట్ ఉంది. సో దివ్యకు భరణి గారికి లొల్లైంది. సో ఈ దివ్య అనవసరంగా ఊరికొక గెలుక్కుంటుంది లాస్ట్ మూమెంట్లో. అవసరమా అసలు దివ్య? నిన్న వాళ్ళ లొల్లిలలో టాబ్లెట్స్ గురించి ఆ లొల్లిలో సైలెంట్గా ఊరుకుంటే అయిపోయి. అక్కడ ఏంది, తనుజ ఒకటే మాట అన్నది, నాకు సంజన తీసిందని చెప్పింది, ఇన్వాల్వ్ అవ్వాలి. దివ్య ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? సంజన గారు మీకు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పింది ఇది కాదు కదా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసిరని ఈమెనే ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ టీషర్ట్లో ఏవో ఇచ్చిట అవర్ అతనికి ఇవ్వడము, లొల్లి, ఏడుపులు, పెడబొబ్బులు ఎందుకు? దివ్యకి ఎందుకు అర్థం కావట్లేదు? అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా చెత్తగా పేరు తెచ్చుకుంటుంది ఆ పిల్ల. ఉన్న చోట ఉండక ఏదో ఉన్నామా చేసినామా. బాగాలేనప్పుడు నువ్వు ఎంత ఇష్టము, ఎంత ఉన్నా అతని మీద బాండింగ్ కొంతవరకు చూపించి ఊరుకోవాలి. అందరూ వచ్చి నువ్వు మంచిగా లేదని చెప్తే నువ్వు ఎందుకు అతనితో ఉండడం? దూరంగా ఉండు, ఏమవుతుంది? పోయేదేమి లేదు కదా. నిన్న నుంచి ఇక దూరమే ఉన్నట్టుంది. నిన్న
పొద్దున లైవ్లో కెమెరాలో కూడా మాట్లాడుకుంటుంది. ఇక ఆమె ఎలాగో నేను పోతా అన్నకి ఎవరు ఓట్స్ చేస్తారు చెప్పండి. ఆ రైవల్రీ కంటిన్యూ అవుతుందేమో అనుకుంటే అయితే చల్లబడి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.